టీడీపీ నేత నారా లోకేష్ కు వైసీపీని విమర్శించే నైతిక హక్కు లేదని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఖాళీగా ఉన్నాడు కాబట్టి తమ పార్టీపై లోకేష్ కవితలు రాస్తున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీలాగా ఇచ్చిన హామీలు గాల్లో కలపలేదని అన్ని అమలు చేసి చూపించామన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదేనని తేల్చి చెప్పారు బొత్స. ఖాళీ కూర్చొని ఏం చేస్తాను? ఎవరో పక్కన పెట్టుకుంటారు రైటింగ్ సీనియర్ రైటర్ని, నేను వాళ్ళు పిలిపించుకొని ఇవన్నీ కూడా ఎలాంటి కొటేషన్లు ఇస్తుంటారు. ఏదైపోతే చెప్పాను కదా, 70 రోజులు ఆగితే ఎవరు ప్యాకప్పో ఎవరు మేకప్పో ఎవరు వాకప్పో తెలిసిపోద్ది. ఇవన్నీ కూర్చొని రికమెండ్ ట్వీట్లు ఇవ్వడం కాదు, జనం దగ్గర వస్తే తెలుస్తుంది కదా. ఆడంబరంగా అనౌన్స్ చేసి మధ్యలో మిడిల్ అయిపోయాడు కదా, తెలుసా తెలీదా? అయిపోయలేదా? మీ శ్రీకాకుళంలో చేయటి మరి ఎందుకు అయిపోయాడు? ప్యాకప్ ఎందుకు చేసాడు? ఎందుకు ప్యాకప్ చేశాడు? దేని చెప్పండి. అదే జగన్మోహన్ రెడ్డి అయితే కఠోరమైన దీక్ష చేశాడు. ఇచ్చిన మాటను కాదనుకుంటా అంతా తిరిగాడు, అందరూ సమస్యలు తెలుసుకున్నాడు, సామాన్య ప్రజల కష్టాన్ని తెలుసుకున్నాడు. ఆ కష్టం ప్రభుత్వంలో వస్తే నెరవేరుస్తానని చెప్పాడు. వచ్చిన తర్వాత విధానాలను రూపొందించాడు. ఇచ్చిన వాగ్దానాలు కాక ఇవ్వని వాటిని కూడా కంటితో ఆయన చూసినవి కూడా చేసి పెట్టాడు. అది నాయకత్వం అంటే, అది నాయకుడికి కావాల్సిన లక్షణాలు. నా ఒళ్ళు తగ్గకూడదు, నాకు ఆరోగ్యంగా ఉండాలి, నాకేమి ఇన్ఫెక్షన్లు వచ్చకూడదు, టైంకి భోజనం ఉండాలి, టైంకి నిద్ర ఉండాలనుకున్నకి ఇంకా ఉండాలి. అవన్నీ మానవుడికి అవసరం. కానీ దాంతోపాటు ప్రజల తాలూకా సంక్షేమానికి ఒక్కోసారి సమయం అటు ఇటు అవుతుంటుంది. సరే, ఖాళీగా ఉన్నాడు ఏం చేస్తాం?